హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు కూడా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌గా కానివ్వండి, డిన్నర్‌లో కానివ్వండి, గోధుమ రవ్వతో చేసుకునే మినపప్పు బోండాలకి మాత్రం తీసిపోని రుచితో చాలా హెల్తీ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నామండి. బన్సీ రవ్వ అంటాం కదా! సన్నగా ఉంటుంది అదనమాట. ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు మజ్జిగ తీసుకుందాము. పెరుగనుకోండి సగం సగంగా వేసుకోండి. అరకప్పు పెరుగు, అరకప్పు నీళ్లు వేసుకోండి. ముందు మనం మొత్తం వేయకుండా కొంచెం మాత్రం పక్కన పెట్టుకున్నాము. కానీ అవి కూడా పడతాయండి మజ్జిగ. ఒక కప్పు రవ్వకి ఒక కప్పు మజ్జిగ కరెక్ట్‌గా ఉంటుంది. ఉండలు కానీ ఏం లేకుండా విస్క్ పెట్టి మంచిగా కలిపేసుకుందాము. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. రవ్వ మనకి చక్కగా నానుతుంది. 10 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారు కదా! రవ్వ మొత్తం మంచిగా పీల్చేసుకుందనమాట మజ్జిగ. ఇప్పుడు దీన్నొకసారి మొత్తం మంచిగా కలుపుకుందామండి. కన్సిస్టెన్సీ వచ్చి మనకి చాలా గట్టిగా అనిపిస్తోంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. 2, 3 టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్లు వేసుకుందామండి. మనకి కన్సిస్టెన్సీ గట్టిగానే ఉండాలి. వేసి మెత్తగా చేసుకొచ్చుకుందాం మిక్సీలో. చూడండి ఈ విధంగా ఉండాలనమాట. దీన్ని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి తీసుకున్నాము. రుచికి తగినంత ఉప్పు. ముందు ఈ మొత్తం మంచిగా కలుపుకుందామండి. ఇంక నీళ్ళేమి యాడ్ చేయొద్దు. ఎందుకంటే మనం పునుగుల్లాగా వేసుకోబోతున్నాం కాబట్టి మనకి ఇలానే ఉండాలి కన్సిస్టెన్సీ. ఎంత మనం గ్రైండ్ చేసినా గానీ రవ్వ అనేది ఇంకా కొంచెం పలుకుగానే ఉంటుందండి. ఆ విధంగానే ఉండాలనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు, 2 పెద్ద ఉల్లిపాయలండి. మీడియం సైజులో ఉన్న పెద్ద ఉల్లిపాయ అనమాట. దాన్ని సన్నగా తరిగి వేసుకున్నాము. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం. ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బావుంటుందండి. బోండా రుచిగా ఉంటుందనమాట. అదే విధంగా పచ్చిమిర్చి కూడా మనకి ఇదే కారం పచ్చిమిర్చేనండి. కారం ఇంకా మనం వేరేగా కారం కానీ ఏమి వేసుకోవట్లేదు కాబట్టి, కొంచెం కారం కారంగా ఉండే విధంగా పచ్చిమిర్చి తీసుకోండి. ఇక్కడ నేను 2 పచ్చిమిర్చి వేశానండి. కొంచెం కారంగా ఉన్నాయన్నమాట. అందుకని 2 తీసుకున్నాను. ఒక 2 చిటికెలు వంట సోడా వేసుకుందాం. వేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి. చూసారు కదా! కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉంది. అప్పుడే మనకి కరెక్ట్‌గా పునుగులు నూనె పీల్చుకోకుండా చక్కగా వస్తాయన్నమాట. నూనె వేడెక్కిన తర్వాత ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుందాం. మనం పునుగులు వేసుకునే ప్రతిసారి చేయొచ్చేసి నీళ్ళల్లో ముంచుకొని వేసామనుకోండి అతుక్కోకుండా పిండి చేతికి చక్కగా వచ్చేస్తాయండి. రౌండ్‌గా వస్తాయన్నమాట మంచిగాను. పట్టినన్ని వేసుకొని చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయండి. టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు అస్సలు కంగారు పడకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. ఒక మంచి హెల్తీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌గా కానివ్వండి, నైట్ డిన్నర్‌లో కానివ్వండి చాలా బావుంటుందనమాట. ఇలా కలుపుతూ మనం వేయించుకున్నామనుకోండి అన్ని పక్కల చక్కగా ఈవెన్‌గా కాలుతుంది ఎర్రగాను.
మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. పల్లీ చట్నీ కానివ్వండి, టమాటో చట్నీ చాలా బావుంటుంది దీనిలోకి. కొబ్బరి చట్నీ కూడా బావుంటుందండి. చూసారు కదా! చక్కగా వేగిపోయినియి తీసేసుకుందామండి ఇంకా. మంచి క్రిస్పీగా వేగినియనమాట. పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుందండి. మీరు చెప్తే తప్ప నమ్మరనమాట. అంత టేస్టీగా ఉంటాయి. గోధుమ రవ్వతో చేశారు అని చెప్పి. మినప బోండాలకి ఏమాత్రం తీసిపోని రుచితో ఉంటాయండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి. చూసారు కదా! పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.